ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న జీటీ వర్సెస్ ముంబై మ్యాచ్ అయితే జరిగింది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో. అయితే జీటీ దారుణంగా ఓడిపోయింది. 100కి ఆల్అవుట్. అసలు ఇంతవరకు ఏ టీం 100కి ఆల్అవుట్ అయిన చరిత్ర లేదు. అంటే ఈ సీజన్లో, పోయిన సీజన్లో ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఈ సీజన్లో అయితే 100కి ఆల్అవుట్ అయిన చరిత్ర అయితే ఏ టీంకి లేదు. జీటీకి దక్కింది నిన్న చరిత్ర. ఇప్పుడు జీటీ అండ్ ముంబై 6th, 7th ప్లేస్లో అయితే కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. అది మ్యాటర్. నేను గుజరాత్ గెలిచిద్ది అనుకున్నాను, ఎందుకంటే హోమ్ టౌన్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పెద్ద స్టేడియం అది. సో గుజరాత్ గెలిచిద్ది అనుకున్నాను, కానీ అనూహ్యంగా ముంబై గెలిచింది. ముంబైలో టాప్ స్కోరర్ ఇద్దరు ఉన్నారు. నామందీర్ 45 అండ్ తిలక్ వర్మ సెంచరీ కొట్టాడు 101. వీళ్ళిద్దరే 145 కొట్టారు. ఇంకా జీటీలో టాప్ స్కోరర్ వాషింగ్టన్ సుందర్ 26 రన్స్. మిగతా పెద్ద ప్రభావం చూపించలేపారు, వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంది మ్యాచ్ నిన్న. సో 100 రన్స్కి ఆల్అవుట్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? జీటీ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అంటే గుజరాత్ టైటన్స్ ఫ్యాన్స్, ఎంఐ అంటే ముంబై ఇండియన్స్. ఓకే, నెక్స్ట్ టాప్ టేబుల్లో ఉన్న వాళ్ళు మీరు చూసే ఉంటారు, నేను సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆర్సీబీ టాప్ 5లో ఉంది. ఐఎమ్ ఫుల్ హ్యాపీ, అది చాలు నాకు. ఇంకా ఆర్ఆర్ కొంచెం గ్రేస్ పడిందని నా ఒపీనియన్. ఎందుకంటే ఇంత ముందులాగా లేదు దానికి ఆర్ఆర్ స్ట్రెంత్. దానికి కొంచెం హోప్ తగ్గిందని నా ఒపీనియన్. ఎందుకంటే చెప్పే కదా, వాళ్ళు బండ్లు అవుతాయని. ఇప్పుడు ఒకేలా ఉండదు అన్నమాట సిచ్యువేషను. వాళ్ళు వీళ్ళు అవ్వచ్చు, వీళ్ళు వాళ్ళు అవ్వచ్చు. సో అదనమాట. సో ముంబై వర్సెస్ జీటీ ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి. నా 500 సబ్స్క్రైబర్స్ దాటాక నేను 30 తిప్పలు పడుతున్నాను. కొంచెం అర్థం చేసుకుంటే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక 10-15 సబ్స్క్రైబర్స్ అన్నా పెంచండి. నా ఛానల్ ఏమన్నా కొంచెం కంటెంట్ మార్చాలంటే కూడా మీరు సజెషన్స్ ఇవ్వండి. నేను ఆ సజెషన్స్ ప్రకారం అయితే కంటెంట్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.